అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసనా ఫుడీస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో చల్ల పునుగులు వేసి చూపిస్తున్నా. హెల్దీ ఉండాలి అలానే టేస్టీ ఉండాలి కాబట్టి ఇలా గోధుమ పిండితో చల్ల పునుగులు వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇంట్లో వాళ్ళు చల్ల పునుగులు వేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ చల్ల పునుగులు ఎలా వేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకోండి. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే ఇంకా మంచిది, చల్ల పునుగులు బాగా వస్తాయి. ఇలా పెరుగు వేసుకున్నాక సేమ్ అదే కప్తో పావు కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా లేకపోతే ఈనో అయినా వేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తీసుకోండి, లేదంటే ఫోర్క్ అన్నా బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు వీడియోలో కనిపిస్తున్నట్టే వంట సోడా పెరుగు మిక్స్ చేయడం వల్ల బబుల్స్లా ఫామ్ అవుతుంది. ఇలా బాగా బీట్ చేసుకుంటే ఒక 5 నిమిషాలు క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. పెరుగు వంట సోడా బాగా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఏ కప్తో పెరుగు వేసుకున్నారో సేమ్ అదే కప్తో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాన్న వేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాక కంప్లీట్గా జల్లించుకోవాలి. గోధుమ పిండి ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు విస్కర్ తీసుకొని చేతితో కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కునుకుని నీళ్ళు వేసుకుంటూ బజ్జీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా పిండి కలుపుకుంటే సరిపోద్ది. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక పావు కప్పు అయితే పడింది. స్టార్టింగ్ పెరుగు వేసుకున్నాక ఇంకొక పావు కప్పు వాటర్ వేసుకున్నాం కదా, ఇలా అరకప్పు వాటర్ అయితే మనకి బజ్జీ వేసుకునేలా కన్సిస్టెన్సీ వస్తుంది. బాగా బీట్ చేసేలా కలుపుకోండి. పిండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా వచ్చి లోపల సాఫ్ట్గా బాగుంటాయి పునుగులు. బియ్యం పిండి వేసుకోవడం వల్ల నూనె కూడా పేల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చల్ల పునుగులు. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చూసారు కదా, ఇలా బజ్జీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1 గంట పక్కన పెట్టుకోండి. ఇలా గంట సేపు నానపెట్టుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీరు కావాలనుకుంటే అల్లం పచ్చిమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలా పిల్లలు తిన్నప్పుడు జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుంది. మీరు పచ్చిమిర్చి వేస్తే వాళ్ళు పచ్చిమిర్చి ఒక్కొక్కటి తీసుకొని తినడానికి టైం పడుతుంది. అదే ఇలా జీలకర్ర ఒకటే వేసి పెట్టారంటే వాళ్ళు ఎక్కువగా తింటారు. జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోండి. పిండి ఎంత బాగా బీట్ చేస్తే చల్ల పునుగులు అంత బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు చల్ల పునుగులు చిన్నగా వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పైన ఎగుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. అలా అని సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చిన్నగా వేసుకోవాలి. ఇలా చల్ల పునుగులు వేసుకున్నాక గరిటతో తిప్పుకుంటూ అన్నీ ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చల్ల పునుగులన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కింద కుక్ చేసుకుంటే సరిపోతాయి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కింద కుక్ చేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు మిగిలిన చల్ల పునుగులు కూడా సేమ్ అన్నీ అలానే ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చల్ల పునుగులకి బెస్ట్ కాంబినేషన్ పల్లీ చట్నీ. నా ఛానల్లో 2-3 డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించాను పల్లీ చట్నీ. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. డీప్ ఫ్రై చేసేవన్నీ ఇలా ప్లేట్లోకి వేసుకోండి. చూసారు కదా, 1 కప్పు గోధుమ పిండికి చల్ల పునుగులు ఎన్ని వచ్చాయో. ఎక్కువ గంటలు నానపెట్టే పని లేకుండా 1 గంట నానపెట్టుకుంటే సరిపోద్ది. ఇలా నానపెట్టుకొని ఈలోపు మీరు చట్నీ చేసుకున్నా కూడా ఈలోపు నానిపోయి పిండి బాగా వస్తుంది. చల్ల పునుగులు అలానే పల్లీ చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా, గోధుమ పిండితో చల్ల పునుగులు పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, గోధుమ పిండితో చల్ల పునుగులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసనా ఫుడీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.